హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చాలా హెల్దీ రెసిపీ అండి, మిల్లెట్స్ కిచిడి అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలండి సమ్మర్లో. ఫస్ట్ నేను ఓవర్ నైట్ మిల్లెట్స్ నానబెట్టాను ఒక గ్లాసు. అదే గ్లాస్తో అరకప్పు ఎర్రకందిపప్పు, అరకప్పు వచ్చి పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత వాటిని కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి బాగా వేయించుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. ఒక టమోటా వేసాను. టమోటా కూడా మెత్తగా అయిన తర్వాత కూరగాయలు మీకు నచ్చినటువంటి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యాప్సికమ్ మాత్రం యూజ్ చేస్తా ఉన్నాను. దీంట్లోనే ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడే మనం నానబెట్టాం కదా మిల్లెట్స్ పప్పు, అవి కూడా వేసేసిండి. నేను మొత్తం 6 గ్లాసులు నీళ్ళు పోసానండి. నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు కరెక్ట్గా సరిపోతాయి. మిల్లెట్స్ కూడా బాగా ఉడికిపోతుందండి. తర్వాత కుక్కర్లో ఒక 6 విజిల్స్ ఇచ్చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఇంగువ, గరం మసాలా, కసూరి మేతి, కొంచెం కారం వేసాను. ఇట్లా పోపు పెట్టుకుంటే భలే ఉంటుందండి టేస్ట్. దించే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక 2 మినిట్స్ కుతుకుతా ఉడికితే సరిపోతుందండి. అంతే అండి. వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్